నాకేం పర్లేదండి, మీరు కూడా ఇబ్బంది పడకుండా వెళ్ళండి. సరే రణ్వీర్, పొద్దున్నే రాతోడొచ్చి అంజుని పికప్ చేసుకుంటాడు. అలాగే అమరేందర్ గారు. బాగి ఏమండి, అంజుని ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదండి. తీసుకెళ్ళిపోదాం. ఏం కాదు, రణ్వీర్ మంజుని సేఫ్గా చూసుకుంటాడు. ఎక్కువ ఆలోచించి టెన్షన్ అవ్వ. ఓకే, పదండి. రే చూడండి, పాప రాత్రికి ఇక్కడే నిద్రపోతుంది. మీ ఇద్దరు వెళ్ళి గెస్ట్ హౌస్లో పడుకోండి. సరే అన్న. వెళ్ళండి. అమ్మయ్య, అందరు వెళ్ళిపోయారు. ఇదే కరెక్ట్ టైం. నిన్ను ఎవడరు నిన్ను ఎవడరు నేనెక్కడున్నా? ఓ, గేమ్ ఆడుకుంటూ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాను కదా. డాడ్ వాళ్ళు ఎక్కడున్నారు? రణ్వీర్ని చంపడానికి ఇదే కరెక్ట్ టైం.
No. 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 Yeah. రై 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 తీరా తలుపు తీ రై అంజు ఇంటికొచ్చే వరకు బాకీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రాథోడ్, సార్. కార్ యూటర్న్ తీసుకొని రణ్వీర్ ఇంటికి పోనివ్వు. ఏమైంది డాడ్? వెళ్ళి అంజుని తీసుకొద్దాం. పోనివ్వు రాథోడ్. సరే సార్. థ్యాంక్ యూ. మనోహరి, నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు మనోహరి? కరెక్ట్గా వాడు నా మీద అటాక్ చేసే టైంకి నువ్వు ఎలా రాగలిగావు? ఆ? నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి, నీ సమాధానం. ఈ టైంలో ఇక్కడికెందుకు వచ్చావు? నిన్ను కాపాడడానికి. వాడు నా మీద అటాక్ చేయబోతున్నాడని నీకెలా తెలుసు? అది వాడే ఫోన్ చేసి చెప్పాడు. ఏంటి మనోహరి, కథలు చెప్తున్నావా? నన్ను చంపే అవసరం నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. నిజం చెప్పు. ఏయ్, నీకైనా పిచ్చా? ప్రాణాలకి తెగించి నిన్ను కాపాడితే చంపాలనుకుంటున్నావా అని నన్నే అడుగుతావేంటి? అదే నా అనుమానం కూడా. నీ ప్రాణాలకు తెగించి మరి నన్నెందుకు కాపాడావా? నన్ను కాపాడే ప్రేమ కానీ అవసరం కానీ నీకు లేదు. అలాంటిది అమర్ ఉంటాడని తెలిసి కూడా నువ్వింత రిస్క్ తీసుకుని ఎందుకొచ్చావు? ఈ టైంలో ఎవరు వస్తున్నారు? రణ్వీర్, అమర్ వాళ్ళు మళ్ళీ వస్తున్నారేంటి? మొత్తం తిరిగి వస్తున్నారు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తున్నారు? అది అంజలి కోసం వచ్చుంటారేమో. అంజు వాళ్ళతో వెళ్ళలేదా? ఆ, ఇక్కడే ఉందా? అవును, ఇక్కడే ఉంది. సరే, వాళ్ళు రక్తం చూడకుండా కవర్ చేయి. అమరేందర్ గారు, ఏంటి మళ్ళీ వచ్చారు? ఏమైంది? అంజలిని తీసుకెళ్దామని వచ్చాం. ఎందుకండి, మార్నింగ్ నిద్ర లేచాక నేనే తీసుకొచ్చి వదిలిపెట్టామండి కదా. అంజుకి నిద్రలో లేచే అలవాటుంది. మధ్యలో లేచినప్పుడు మేమెవరూ లేకపోతే తను భయపడుతుంది. అందుకే నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా మేం తీసుకెళ్ళిపోతాం. సరే రండి. అంజలి, అంజలి, అంజు, 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 అంజు. అంజు, అంజు. అంజు కింద పడిపోయిందేంటి?
ఇందాక చూసినప్పుడు కూడా తను బెడ్ మీదే పడుకున్నానండి. హో, నిద్రలో మేడం గారు బెడ్ అంతా దొర్లుతారు. పక్కన ఎవరు లేకపోతే ఇలానే కింద పడిపోతుంది. అందుకే మేమందరం మధ్యలో పడుకోబెట్టుకుంటాం డాడ్. సరే రణ్వీర్, బాగా లేట్ అయింది, మేము స్టార్ట్ అవుతాం. అలాగే. పదండి. వాళ్ళకేం డౌట్ రాలేదు కదా? లేదు, కానీ అంజలి ఇక్కడ జరిగిందంతా చూసిందంటావా? చూడకుండా ఉంటే ప్రాణాలతో ఉంటుంది. దాని అదృష్టం. ఒకవేళ చూసుంటే మాత్రం సారీ ఆరు, నీ కూతుర్ని నీ దగ్గరికి పంపించడం తప్ప వేరే ఆప్షనే లేదు. మానవుని అత్యాశకు హద్దులు లేకుండా పోయింది. ఆ బాలిక ప్రేమ అనే పంతమునకు పోయి ఎంతటి విధ్వంసమును సృష్టించుచున్నది. మానవులందరూ కలిసి ఈ భూలోకమును మరొక నరకలోకముగా మార్చివేశారు. ఏమిటి పరిణామము? కారణం ఏమై ఉండును? ధూమ్తత. ఆహా, చిత్రగుప్తుల వారికి ప్రణామములు. విచిత్ర, నీవా? మేమిచ్చట ఉన్నామని మీకట్లా తెలియను. ప్రభువుల వారు కూడా తెలిసినదా? నీవు వచ్చితివి అనినా ప్రభువుల వారిని కూడా ఖచ్చితంగా నీ వెంట పెట్టుకుని తీసుకుని వచ్చి ఉండేదు. తమ వలే మేము స్వార్థపరులం కాదులేండి చిత్రగుప్తుల వారు. తమరు మా స్థానమును చేజిక్కించుకునేందుకు ప్రభువుల వారి వద్ద మాపై చెడుగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నములని మాకు తెలియను. తమరు మాకు చెడు చేసినను పెద్ద మనసుతో మీకు మంచి చేయుటకు మేమే ఒక అడుగు ముందుకు వేసి తిని. నీ మాయమాటలో మూటకట్టుము విచిత్ర. ఆ బాలికతో పన్నాగం పన్ని నాతోనే ఆ బాలికను మరలా భూలోకమునకు తీసుకుని వచ్చేలా చేసింది నీవేనని నాకు తెలియదనుకుంటువా? విత్తు ఒకటైనచో చెట్టు మరొకటవునా? ముందు తమరు ఎందుకు విచ్చేసితిరో అది సెలవిమ్ము. ప్రభువుల వారు తమ నామజపము చేయుచుంటిరి. తమ కోసము నరకము నలుమూలలా యమభటులు వెతుకుచుంటిరి. తమరు కుయుక్తితో ఈ భూలోకమునకు వచ్చి ఇటువంటి పని చేసి ఇచ్చట ఇరుక్కొంటిరన్న విషయము ప్రభువుల వారికి తెలిసినచో ఇక మీరు శాశ్వతముగా ఇచ్చటనే ఇదిగో ఆ చెట్టు కింద సేద తీరవలే. అయితే ఇప్పుడు నన్నేమి చేయమందు? మేము ఆ బాలికను తీసుకుని వచ్చేదము. తమరు వెను వెంటనే యమపురికి పయనమవుము. వెళ్ళిదను, కానీ అనామికలో ఉన్న అరుంధతికి తన పిల్ల పిచ్చుక ప్రమాదములో ఉన్నదని తెలియజేయవలను. ప్రమాదమా? ఏమి జరిగినది? నీ కూతుర్ని నీ దగ్గరికి పంపించడం తప్ప వేరే ఆప్షనే లేదు. అట్లా ఆ బాలిక చేసిన పాపము ఈ పిల్ల పిచ్చుక చూసినదేమో అనుకుని ఈ పిల్ల పిచ్చుకకు అపాయము తలపెట్టవలనని పన్నాగమును పన్నుచున్నది. ఇప్పుడు ఆ పిల్ల పిచ్చుకను మనము కాపాడవలను విచిత్ర. ఆ పని చేయగలిగినది ఆత్మ మాత్రమే. ఆ బాలికే తన పిల్ల పిచ్చుకలను కాపాడుకొనగలదు. మనం ఈ సమాచారమును ఆ బాలికకు తెలియజేయవలెను. అప్పుడు ఆ బాలికే అంతయు చూసుకొను. అంజు,
అంజు అంజుకేమైంది మిస్ అమ్మ? బాధపడకు, అంజుకేం కాదు. అంజలి, పాపా అంజలి, నాన్న అంజలి, పాపా అంజలి. అమ్మా, డాడీ. అంజు 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 మమ్మీ, అంజు డాడీ, అంజు అమ్మా, అంజు 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 డాడీ, అంజు డాడీ, అంజు అంజు ఏం కాదు. అమ్మా, అంజు మమ్మీ, అంజు అంజు భయపడకు. డాడీ నేనున్నా, చూడు. మమ్మీ, డాడీ. డాక్టర్, ఇంజెక్షన్ ఏమా? డాడ్, అంజు మమ్మీ, మమ్మీ. ఏం కాదమ్మా, అయిపోయింది అయిపోయింది. ఏం కాదు, ఏం కాదు నాన్న, భయపడకు, ఏం కాదు. డాడ్, డాక్టర్, కళ్ళు తెరుస్తుంది, ఇలాగే భయపడుతూ అరుస్తుంది. ఎందుకు ఇలా? ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు డాక్టర్. పాప దేన్నో చూసి భయపడింది అమరేంద్ర గారు. కన్ఫర్మ్గా నేను ఖాళీని పడవడం అంజలి చూసేసింది. పుట్టిది కానీ కళ్ళు తెరిస్తే కన్ఫర్మ్గా అమరికి నిజం చెప్పేస్తుంది. కళ్ళు తెరవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కళ్ళ ముందర అదే కనబడడంతో ఇంకా ఎక్కువ భయపడుతోంది. నిన్న నైట్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చాలా యాక్టివ్గానే వెళ్ళింది. రణ్వీర్ గారి ఇంట్లోనే ఏదో జరిగి ఉండాలి. అందరం వెళ్ళాము, డిన్నర్ చేసాం, వచ్చేసాం. లేదు రాథోడ్, అనామిక గారు చెప్పినట్టు అక్కడేదో జరిగింది. అంటే అంజు నిద్రలో దొర్లుకుంటూ కింద పడలేదు. తను అక్కడేదో చూసి స్పృహ తప్పి పడిపోయిందన్నమాట. పాపం భయంతో ఎంత కంగారు పడిపోయిందో ఏంటో. దేవుడా, ఎందుకయ్యా మా కుటుంబానికే ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? సరే అమరేంద్ర గారు, నేను ఈవినింగ్ ఒకసారి వచ్చి చెకప్ చేస్తాను. ఇంప్రూవ్మెంట్ లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. రాథోడ్, సార్. డాక్టర్ గారిని పంపించరా. అలాగే సార్. పదండి డాక్టర్ గారు. అమర్, అంజలి చాలా గట్టి పిల్ల. సామాన్యంగా దేనికి భయపడదు కదా. అక్కడ ఏం చూసుంటే ఇంతలా భయపడి ఉంటుంది? అదే అర్థం కావటం లేదు నాన్న. మేము అంజు కోసం తిరిగి వెళ్ళినప్పుడు రణ్వీర్ చాలా నార్మల్గా ఉన్నాడు. ఏమైనా జరిగితే అలా ఎందుకుంటాడు? మనోహరి గారు, నిన్న మీరు సార్ వాళ్ళు రణ్వీర్ గారింటికి వెళ్ళారని తెలుసుకుని మీరు బయటకు వెళ్ళారు కదా, అప్పుడు మీరు అక్కడికి వెళ్ళారా?